విజయవాడ ప్రోగ్రాంకి వెళ్ళే ముందు తుని రైల్వే స్టేషన్లో మా తమ్ముడు నేను ఫొటోస్ తీసుకున్నాము. తుని రైల్వే స్టేషన్లో ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాము. మా తమ్ముడు హాయ్ చెప్తున్నాడు. మేమిద్దరం కలిసి హాయ్ చెప్తున్నాం. మా మాస్టారు స్టూడెంట్స్ అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాం. రెడీ అయిపోయి కనకదుర్గమ్మ టెంపుల్ ముందు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. అక్కడ ఉన్న గుడి ఆవరణంలో చాలా మంది ఉన్నారు. అక్కడ ఉన్న వారంతా మాతో ఫొటోస్ తీసుకున్నారు. కనకదుర్గమ్మ ఈ పెద్దయిన మాతో ఎక్కువగా ఫొటోస్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో పెద్ద నగరం ఇది. ఎన్టీఆర్ జిల్లా కృష్ణా నది ఒడ్డున ఉంది. దీనికి పడమర సరిహద్దుగా రాగిలాద్రి పర్వతం, ఉత్తర సరిహద్దుగా బోడేనేరి నది ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రాలు నిలుస్తుంది. మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై. రాత్రి 7 గంటలకు కనకదుర్గమ్మ టెంపుల్ కలర్స్తో మంచిగా బాగుంది. లైటింగ్స్తో డెకరేషన్ బాగా చేశారు. మా ప్రోగ్రాం చేసేటప్పుడు జనాలు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానది తీరయనుమే నివాస. నియమాలమాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి. మకర సంక్రాంతి సజ్జోతివై అరుదించి మహిమలను చూపించు మణికంఠ స్వామి. కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిపీది తొలగి డ్యూయల్ కెమెరాలో రికార్డ్ చేశాను.